అధ్యక్ష కొంచెం నాకు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేవలం ఇక్కడ ఉన్న సభ్యులకే కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఐటీ శాఖ మార్చులుగా నా పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా నేను చూస్తున్నా అధ్యక్ష, కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. కానీ అధ్యక్ష రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. దయచేసి ఇది అందరూ గమనించాలి. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ ఆర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. 1995లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరం ఐటీ నేర్చుకోవాలి, సెక్రటేరియట్లో కూడా కంప్యూటరైజేషన్ రావాలని పిలిపించారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఒక ఎంప్లాయీ చనిపోయారు అధ్యక్ష. అంటే పనిచేస్తూ, అదేమి కంప్యూటర్ వల్ల చనిపోయింది కాదు, అక్కడ పనిచేస్తున్నారు కానీ గుండెపోటు వచ్చింది, పాపం చనిపోయారు అధ్యక్ష. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే కంప్యూటర్ రేడియేషన్ ఇస్తుంది, ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 GW కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూటర్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నెంబర్ 1. నెంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. నెంబర్ 1, దాంట్లో సిటీకి కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది రెండోది. మూడోది, ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానివల్ల పర్ లీటర్ ఆఫ్ వాటర్కి కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 3. 4వది వచ్చేయగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేయగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం అధ్యక్ష. ఈరోజు డేటా సెంటర్ గురించి ఇంత చర్చిస్తున్నాం, అదేవిధంగా ఎనర్జీ గురించి కూడా మాట్లాడాలి. 1 GW థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష, డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలే. సో ఎనర్జీ కావాలి బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? ఈరోజు ఏఐ అనివార్యం, ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది కనుక పోటీపడి ఈరోజు అధ్యక్ష నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నారు, విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వం పిక్ అండ్ చూస్ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 GW కన్నా ఎక్కువ వెళ్ళొద్దు, పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 GW మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్, ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్.
ఈరోజు కావాలని కొంతమంది దీనిపైన అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లో మేము షార్ట్ కట్ చేయలేదు, డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యాం. దయచేసి ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే, కొంతమంది కావాలని అపోహలు సృష్టించి దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో రేడియేషన్ అయిపోతుంది, వైబ్రేషన్లు వచ్చేస్తాయి అంటున్నారు. అధ్యక్ష, నేను చూశాను అధ్యక్ష, స్వయంగా డేటా సెంటర్ పాలో ఆల్టోలో ఉంది అధ్యక్ష. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర డేటా సెంటర్ పెట్టారు అధ్యక్ష. నేను స్వయంగా చూశాను అధ్యక్ష. బయట నుంచి అసలు ఏం అసలు సౌండ్ కూడా లేదు. ఎస్, లోపలికి వెళ్తే, ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే కంప్యూటర్ కెపాసిటీలో సౌండ్ ఉండొచ్చు, కూలింగ్కి సౌండ్ ఉంది అధ్యక్ష. కానీ బయటకు వచ్చి ఏమి తెలియట్లా. అసలు అక్కడ డేటా సెంటర్ ఉందని మేము ఆశ్చర్యపోయాం. సో దయచేసి ప్రజలను కూడా, విశాఖపట్నం ప్రజలను కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి అపోహలు మీరు నమ్మద్దండి, దుష్ప్రచారం నమ్మద్దండి. ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో మేము అందరం పనిచేస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది, మారుతున్న జియోపొలిటికల్ సినారియోలో డేటా సెంటర్ అనేది మన సావరెన్ సాయిల్ పైన ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. కొత్త స్మార్ట్ ఫోన్స్ కూడా ఏఐ ఫోన్స్ వచ్చేస్తున్నాయి, ఏఐ ఆన్ డివైస్ వస్తున్నాయి, అండ్ ఆ డేటా మొత్తం ఈ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. సో మనం వాడే స్మార్ట్ ఫోన్స్ కూడా 5 సంవత్సరాలు మొత్తం రీవ్యాంప్ కాబోతున్నాయి అధ్యక్ష. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మొత్తం చేంజ్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఏఐ, వీ హ్యావ్ టు లివ్ విత్ డేటా సెంటర్. కానీ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎంత స్మాల్ ఫుట్ ప్రింట్ మనం క్రియేట్ చేయగలుగుతాం అనేది మనపైన ఉన్న బాధ్యత. దానికి తగిన చర్యలు మేము తీసుకుంటున్నాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.